మనసల్లో మనం వలస చేసుకోవద్దు రామా అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క 7,000 జామవంతులు రాముని మీదకి ఇదంతా గుర్తులు చేతబట్టుకొని యుద్ధానికి సిద్ధపట్టుకున్నారైనా అయ్యయ్యో అన్నలారా మీరు ఇన్ని రోజుల నుంచి నా కొడుకును మిమ్మల్ని మీ తోడు కొట్టి సాదుకున్నారా అన్న అన్నలారా నన్ను కొట్టింది ఒకటి నా కొడుకును కొట్టింది ఒకటి కాదు అన్నలారా తర్వాత బుక్కొక్క మాట చెప్పి అమ్మవారి ఎల్లమ్మ కొడుకుని ఎమ్మడ పెట్టుకొని జామవంతుల వాళ్ళ బియ్యాలు పోసుకొని రాముని పేరు జన్మ నక్షత్ర కాలంలో చూస్తే రాముని పేరు ఇంకేడేళ్ళు దాకా మరి ఆ 7 రోజులు దాకా 7 రోజులు మిగిలిపోయినాయట 7 రోజుల నాడు ఇంటి వచ్చింది ఎల్లమ్మ తన పుట్టిన కాలికి వెళ్ళి మొత్తం చరిత్ర ఎల్ల తెప్పింది దేవి దేవుడు పిలవాడు కార్తవీర మహారాజు అడవిలో కూడా మీనాయన మామను మంత్రానికి వెళ్ళిపోవంగా వాడు కార్తీక రాజు అంటే కార్తీక దగ్గర వచ్చిన వాడి పక్కన వాళ్ళగా తిరిగిన వాళ్ళని ప్రాణం తీసిండు ఇప్పుడున్నది చెప్పవే మా తండ్రి ఎక్కడ ఉన్నాయి చెప్పి అన్నప్పుడు కలగల వృక్షం కాజాల మరి కాడికి రానే వచ్చిండు ఎముకల పక్కన తీసుకుపోయి కడగల వృక్షం కాజాల వరకు ఎప్పుడైతే కట్టిందో మరి ఊడల రీతి ఎప్పుడైతే మర్రి వృక్షం ఎక్కి బొక్కల పక్క దగ్గర పెట్టిండు సంజీవిని పర్వతం వెళ్ళిపోయి జీవదాన పుల్ల తీసుకొచ్చి ఆ నిద్రకెళ్ళి లేచినట్టు లేచిండు జమదగ్గి వారి ఎల్లమ్మ ఆనందపడుతున్నదమ్మో ఎల్లమ్మ ఆనందపడుతున్నదే దేవుడు ఆ జమదగ్గి నిద్రకెళ్ళి లేచినట్టు లేచిండు ఎల్లమ్మ వంక కళ్ళ చూసిండు మామ రేణుక ఎల్లమ్మ నేను మరణమైపోయినాడు నేను ఒంటరిగా ఒక్కదాన్ని నువ్వు ఒక్కనివి నేను ఒక్కదానివే ఈ పిల్ల అరవాలి ఎవరి పిల్లాడు పిల్లలవాలి ఎవరి పిల్లాడు ఈ పిల్లలంటే బాగుంటానే కదా ఈ పిల్లలు మన పిల్లలు ఉన్నారయ్యో నేను మరణమైపోయిన తర్వాత సత్యంతో ఈ పిల్లలకు అన్నంటావు సత్యాలు ఎన్నమో సత్యం లేక తప్పినవో నేను ఎల్లమ్మ ఒకవేళ నువ్వు సత్యంగా ఆడితే సప్త సముద్రాల పట్టు వెళ్ళిన వాడు తగ్గుడు తనవాడు ఉసుకతోటి సత్యాన్ని బాణమయ్యే ఎల్లమ్మ సత్యాన్ని ఉసుకతోటి బాణమయ్యేది ఆ బాణమును ఒక దొంగల చేలో నీళ్ళు తీసుకురామని చెప్పింది జమదగ్గి రాజు అమ్మవారమైన ఆదరేక ఎల్లమ్మ గది ఎంత పర్వనన్నది మంద దేవత ఎల్లమ్మ రాజనకు పేరు
ధ్యానం పుష్కతోటి బాగా సిద్ధం చేసింది భర్తని అది అయింది కంట కన్నీటితోటి బాగా వరించింది ఎల్లమ్మ నాగేంద్ర పెట్టింది సుట్టబంతం ఎత్తుకొని రేణుక ఎల్లమ్మ వెనక మంది వస్తుంటే మార్గ మధ్యమ లోపల ప్రతిమనవదులు సరసమాడుతున్నాడేరా సరసమాడుతుంది ఎల్లమ్మ కళ్ళ దూకినాది ఎల్లమ్మ ఏమనుకుంటుంది నా భర్త ఉంటే నేను కూడా ఇంత కేలు విలాసం ఉందా అని చెప్పి మనసులు అనుకున్నారు కదా నాకు నా భర్త లేకపోయానని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ మనసులో బాధపడుతుంటే ఎత్తిలున్న బాధపడి పోతాడమ్మా చిన్నవాడు ఆ యొక్క చిక్కలయ్య దంపనేతుడు మరి ఆ యొక్క ఎప్పుడైతే ముగ్గురు అన్నదమ్మలను నేను ప్రాణం చేయమని చెప్పిండు అందరికంటే పెద్దవాడు భార్గవరాముడి దగ్గర ఎరవచ్చానమ్మా భార్గవరాముడి దగ్గర ఎరవచ్చి పరశురాముడు తండ్రి పుట్టిన తలవాయి బండవైతే మీ అమ్మ ప్రాణం చేయమని చెప్పిండు కొరనాలక మాట కొరనాలక పెళ్ళనియలేదు భార్గవరాముడు ముప్పందు గంటమాయం జాగబెట్టుకోని చక్కని జమదగ్ని మామూలు దగ్గర వరకు వచ్చిండు రామా పరశురామయ్య మరి ఒకవేళ నీ భక్తి మెచ్చిన భోగం ఎక్కినా నేను ముదముతోడు 3 వరాలు ఇస్తున్నా కోరుకోమని చెప్పిండు ఏ కొరకుంటే నా తల్లి ఉండేప్పటికే ఇవాళ ఇంత పెద్దోళ్ళు చేసింది మమ్మల మా చనిపోయిన మా అమ్మను మల్ల లేపమని ఓ వరం కోరుకున్నాడు రెండో వరం లోపల మీకు రకమే అయింది కానీ నాగవెల్లి కాలేదు 12 24 ఏళ్ళ తర్వాత మీరు నాగవెల్లి వేసుకోవాలి రెండో వరం ఈ ప్రకారం కోరుకున్నాడు మూడో వరం లోపల రాజదేశం మీద చక్రవర్తులు రాజులు అన్న పేరు లేకుండా వధించుకుంటూ పోతారని చెప్పిండు దేశ గురువులు అవుతారన్నాడు చిన్నదయ్యింది జమదగ్ని పెద్దోడయ్యిండు మరి ఆ ప్రకారంగా లేపు కూర్చుంటే అమ్మవారు రేణుక ఎల్లమ్మనైనా 12 24 నాడు ముత్యాలు ముగ్గురు వేసి కూడా అన్నది పంచమని ఆడుకొట్టిండ్రు